మార్కు సువార్త 11:22. అందుకు యేసు, మార్కు సువార్త 11:22. అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో సందేహింపగా చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమంటాడండి? ఎవడైనా యేసు వారితో అన్నాడంటే ఎవరితోని? అందరితో అనలేదు. ఆయన విశ్వాసంతో ఆయన వెంబడిస్తున్న శిష్యులతో అంటాం. ఎందుకంటే కొండ ఎందుకు చెప్పాడు దేవుడు? మానవుడు ముందుగానే దీన్ని ఎప్పుడు కదల్చలేని దాంతో దేవుడు దాన్ని ఉదాహరణగా చెప్పాడు. ఎందుకంటే కొండని ఎవరు కూడా పోల్చలేరని మనందరికీ తెలుసు. అవునా? చిన్నప్పటి నుంచి కూడా కొండ కదలదు, దీన్ని ఎవడో తీయలేడు అవునండి అనుకుంటాం. అలాంటి దాన్ని దేవుడు సాదృశ్యంగా చెప్పి ఉంటాడంటే, నీలో చూడండి, మీరు దేవుని యొక్క విశ్వాసం నుంచి ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో సందేహింపగా తన చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కొండ పెకిలించబడి నా సముద్రంలో పడ్డంట. ఎలాగా? దేవుని యొక్క విశ్వాసంతో నువ్వు ఆ మాటను పలికితే. అయితే కొండను ఎవరు కదిలించగలుగుతారు? మానవుడు కదిలించగలుగుతారు, దేవుడు కదిలించారు. నీ విశ్వాసం దేవుడిని కదిలించినప్పుడు నీ ముందున్న ఆ పంటను ఎవరు కదిలిస్తారు? దేవుడు కదిలిస్తారు. అయ్యా, మన క్రైస్తవ ప్రయాణంలో దేవుడు ఏది నీకు ఇష్టమో దాన్ని అడుగుతాడు. మళ్ళా చెప్తున్నాను, ఈ దేన్నైతే ఎక్కువగా నువ్వు ప్రేమించావో దాన్ని అడుగుతాడు దేవుడు. చక్కయ్య గారిని ఇంట్లో కలగానే చక్కయ్య గారికి మార్మల్స్ వచ్చేస్తుంది, అందరికి ఇచ్చేద్దరూ తెలుసు కాబట్టి ఆయన ఏం అడగలేదు. ఈ రోజు నీకు రక్షణ, నీ కుటుంబం రక్షణ అని లేదు. అదే ధనవంతుడు ఏమన్నాడు? ఎవరు సత్పురుషుడు? దేవుడు అక్కడే సత్పురుషుడు. ఎందుకన్నాడు అన్నమాట? ఒకసారి చెప్పండి, ఎందుకన్నాడు? ఒక్కడే సత్పురుషుడు, మరెవరు లేరు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే నీతివంతుడిని, నేను సమస్త పుణ్య కార్యాలు చేశాను, పరిశుద్ధ గ్రంథాన్ని, తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలన్నీ పాటించాను, నేను నీతివంతుడని ఆయన అనుకుని దేవుడి దగ్గర వచ్చి ఇంకా నాకేం పదం ఉంది అని అడుగుతూనే ఉంటాడు. అన్ని చేశాను కదా, ఇంకేం పదం ఉందంటే అతను దేన్ని అయితే ఎక్కువగా ప్రేమించాడో దాన్ని ఇచ్చామని దేవుడు అడుగుతాడు. ఇది నిజం. అయితే ఆయన ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడంట? ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడంట? చదువుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. జాగ్రత్త, క్రైస్తవ ప్రయాణంలో దేవుడిని ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని అడుగుతాడు. ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు ఆయన ఎవరు మోసం చేయలేం. అలా చెప్తాను, ఆయన ఎవరు కూడా మోసం చేయలేం. అయితే ఇస్సాకుని ఎందుకు బలి ఏమని అబ్రహాము అడిగాడు? 99 సంవత్సరాల తర్వాత పెట్టాడు. ఎంత ప్రేమించుంటాడండి? అవునా? ఎంతగా ప్రేమించుంటాడు? ప్రాణమంతా ఇస్సాకు మీద పెట్టుకుంటాడు. అవునా? ఎన్ని రోజులు ప్రార్థించాడు దేవుణ్ణి. అయితే నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. తన ఇష్టాన్ని దేవుని విశ్వాసం చేత చంపుకుని విశ్వాసులకు తండ్రిగా మారాడు. అవునా? తన ఇష్టాన్ని చంపుకుని పెట్టంటే మహాప్రాణం, కానీ దేవుని ఎక్కువగా ప్రేమించాడు కనుక విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మార్చబడ్డాడు. మళ్ళీ అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన యొక్క ఆత్మయాత్రలో మన కొన్నిసార్లు మనకు పరీక్ష ఎదురు. అయితే ఆ పరీక్ష చేసినప్పుడు ఎలా నిలబడతావుట? కొండల్ని కదిలించే విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందరూ సంపాదించుకోలేదు. కొండలు కదిలించడం అంటే యేసు ప్రభు నామాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కొండని కదిలించలేదు. ఇది మళ్ళా చెప్తున్నాను, కొండని కదిలించాలంటే దేవుడు నిన్ను నడిపించే మార్గంలో నువ్వు నడిచి ఆయన ఏం చెప్తే దానికి లోబడినప్పుడు మాత్రమే కొండ కదిలించబడుతుంది. 50 రోజులు ఉపవాసం నీ శక్తి పట్టిన చేయొచ్చు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవచ్చు, మంచిగా పాటలు పాడవచ్చు, మంచిగా నీకన్నీ చేయొచ్చు. కానీ ఒకటి పదవిగా ఉంది నీలో, దాన్ని మంచి బెదలకిచ్చి రా అన్నప్పుడు మాత్రం వాడు రాలబడి ఎందుకంటే దాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఇంకేమి పదవిగా ఉందంటే విగ్రహం తయారయ్యే నీకు పదవిగా ఉంది. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటున్నాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆయన నడిపించే మార్గం ఎలా ఉంటుందంటే ఎడారిలో నదులు ప్రముఖ చేస్తారంట. అవునా? తర్వాత అడవుల్లో దారిని కలగేస్తారంట. ఎవరికి? అందరు కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే. అలా చెప్తున్నాను. ఎందుకు వాగ్దానం పొందుకున్న తర్వాత నీ జీవితంలో నీకు జరగట్లేదో తెలుసా? నువ్వు ప్రార్థనలో కనపడలేదు, నువ్వు పోరాడలేదు. వాగ్దానం ప్రతిదీ కూడా క్రీస్తులో అవునట్టే ఉంది, కానీ ఈ వాగ్దానం మన జీవితంలో ఎందుకు జరగలేదంటే నువ్వు ప్రార్థించట్లేదు. నేను ఎవరైతే ప్రార్థించట్లేదో వారి జీవితంలో వాగ్దానం పొందుకోవడం కష్టం. ఎందుకంటే అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం, సూచన క్రియ అన్ని దేని మీద ఆధారపడినాయి? ప్రార్థన మీద ఆధారపడింది. యేసునామం సమస్తాన్ని చేస్తుంది. అయితే నువ్వు ప్రార్థనలో నువ్వు మోకాలు వేసి నీ వంతరిగా నువ్వు చేసే ప్రార్థన నీ జీవితాన్ని మారుతుంది, నలుగురి జీవితాన్ని మారుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుందంట. అయితే ఈ కొండ కదిలించబడాలంటే నీ విశ్వాసం దేవుడిని కదిలించాలంట. అబ్రహాము విశ్వాసం దేవుడిని కదిలించి విశ్వాసం తండ్రిగా మార్చింది. అవునయ్యా, ఇది నిజం. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఈరోజు పేతురు గారంట నడుతూ ఉంటున్నాడు, కానీ ఆత్మవిశ్వాసం ఎక్కడ ఏర్పడింది? ఆ గదరగోళం, ఆ భయం, బాధ అన్ని వచ్చి ఆ నీటిని చూసి భయపడిపోయి ఏం చేశాడంట? మునిగిపోవడం ప్రాణం చూస్తే అల్ప విశ్వాసి. ఏమన్నాడంట? అల్ప విశ్వాసి. కానీ చేయబట్టుకుని ఏం చేశాడంట? నువ్వు బండ, నీ మీద నేను సంఘాన్ని నిర్మిస్తాను, పాత్రల ద్వారాలు నీ ముందు నిలవజాలవు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనమంతా నా ప్రయాణంలో మనల్ని దేవుడు చేయబడి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు సిద్ధపడి ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నేను విశ్వాసం వస్తాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిల్లో పొంది ఉందామని నమ్ముడి అప్పుడు మీ కలిగిన మీతో చెప్తున్నాను. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందుకున్నాం నమ్మాలి. అప్పుడు అది మనకు అనుగ్రహించబడతాయి.
ఒక గంట సేపు ప్రార్థన చేస్తాం. ఇక నాకు దేవుడు ఇవ్వలేదంటే ఇవి కూడా లేదు. ఎలా చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. ఎలా పోరాడాలి? అపొస్తలుల కార్యాల్లో